వాళ్ళ టార్గెట్ వాళ్ళని అడగాలి, మన అడిగి మాకు ఏమీ లేదు ఆలోచన. అసలు టార్గెట్ దీనికి టార్గెట్కి వస్తారని మేము అనుకోవాలా. మేము ఒక నిమిషం నేను అవును అది చెప్పని బా శర్మేనా చెప్పని ఇది చెప్పిన తర్వాత ఇప్పుడు మేము ఈ కక్కిన కూటికి ఆశపడేటువంటి దుర్మార్గులని మేము అనుకోవాలా. ఈ స్థాయి సంఘపు ఎన్నికల్లో కూడా డబ్బులు తీసుకుని సంచుల్లో తిరుగుతారని మేము అనుకోవాలా. మరి దీనికే స్థాయి టార్గెట్గా ఉన్నారో తర్వాత దానికి టార్గెట్గా ఉన్నారో మాకు తెలియదు. మాకు తెలిస్తే మేము చెప్తాం తప్పనిసరిగా. కృష్ణ అది శర్మ గారు అడగండి అయ్యా. ఆ చెప్పుకునే వాళ్ళు ఎవరో నాకు చెప్తే నేను కరెక్ట్గా సమాధానం చెప్తా. కాదు నువ్వు చెప్పు, నీకు ఎవరు చెప్పారో చెప్తే అట్ట కాదు. ఇప్పుడు శర్మ నువ్వు చాలా సీనియర్వి, ఇక్కడ నుంచి వెళ్ళిపోయేవాడు ఇది అద్భుతంగా ఉందండి, ఇక్కడ చైర్మన్ గారు మంచివాళ్ళు, అంటే అది మేయర్ గారు మంచివాళ్ళు, డిప్యూటీ మేయర్ గారు మంచివాళ్ళు, అయినా సరే నేను వెళ్ళిపోతాను ఏమన్నా చెప్తాడా? పోయేవాడు బురద జల్లి పోతున్నాడు. ఇదేం కొత్త రాజకీయాలు శర్మాజీ? ఇదేమన్నా కొత్త రాజకీయాల్లో? పోయేవాడు ఏం చేస్తాడు? అమ్మడి రాంబాబు దగ్గర నుంచి పోయేవాడు అమ్మడి రాంబాబు నాకు నచ్చలేదు, అమ్మడి రాంబాబు దుర్మార్గం చెప్తాడు అంతేనా? ఇక పోయేవాడు ఏం చెప్పాడు అనేది అసలు పాయింటే కాదు. ఇక్కడ మేము గమనించేసాం. ఏంటి ఇదిగో వెళ్ళిపోయాడు అంటే ఆడి కరుడు కట్టలేదనమాట. నువ్వు కరుడు కట్టిందని నువ్వు భ్రమించావు. వాడు కరుడు కట్టినోడైతే వెళ్ళేవాడు కాదు. ఆడి కరుడు కట్టలేదు, నువ్వు కరుడు కట్టిందని భావించావు, వాడుకు ముంచిపోయాడు అంతే తేడా. ఇక్కడ నుంచి రెడ్లు వెళ్ళిపోతారు, మళ్ళీ మా అధికారం వస్తే అక్కడ కమ్మాస్ అందరూ వస్తారు. ఇవన్నీ ఏముంది ఇవన్నీ ఇవన్నీ మామూలేగా. ఆగు ఏంటి నెక్స్ట్ రాగానే చెప్తాను నేను. ఇది అవని అది రిజల్ట్స్ రాగానే యూ కమ్ టు మీ, ఐ విల్ టెల్ మై ప్లాన్. ఓకే ఓకే కాదు డెఫినెట్ చెప్తాను అప్పుడు. అది ఎంత జరగని నువ్వు ఎవరైనా కార్తీక్ రామ్మా, నేను అప్పుడు చెప్తాను నా ప్లాన్. ఇప్పుడు అంటే లేదు పంపించేద్దాం అనుకుంటున్నావా? కాపాడుకోవడం అందరినీ కాపాడుకుంటాం, దానిలో అనుమానం ఉంది? ఆ ప్రశ్నే ఉంది. అందరినీ కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. దానికే ఈ ప్రయత్నం అంతా. కృష్ణ ఎన్ని పిచ్చి కథలయ్యా, ఏంది ప్రలోభాలకు లొంగి వెళుతున్నటువంటి రాజకీయం ఇది కొత్త. తెలుగుదేశం ఎంతమందిని కొంటుంది ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే కదా. 23 కొని మంత్రులు ఇచ్చినటువంటి దుర్మార్గమైన అనైతికమైనటువంటి రాజకీయ పక్షం తెలుగుదేశం. మేమన్నా కొన్నావా? మాకేమన్నా కావాలా? మాకు మెజారిటీ ఉన్నా కూడా మేము ఎవరిని కొనలా, ఎవరికే మంత్రి ఇవ్వాలా. గుర్తుపెట్టుకోండి, మెజారిటీ లేకపోయి క్లియర్గా ఉన్నా కూడా 23 కొన్నారు పనికి మాలిన వాళ్ళు. మెజారిటీ లేకపోతే సంగతి దేవుడు ఎరుగు. మెజారిటీ ఉంది వాళ్ళకి. ఎంతమంది వాళ్ళు గెలిచినప్పుడు? మనకు 67, వాళ్ళు గెలిచి అయినా కూడా 23 కొన్నారు. వాళ్ళ మంత్రులు ఇచ్చారు. అలాంటి అనైతికమైన దుర్మార్గమైన రాజకీయ పార్టీ అది. ఇవాళ కూడా అదే కార్యక్రమం చేస్తుంది. ఆఫ్టర్ ఆల్ స్థాయి సంఘానికి ఇంత గందరగోళం చేస్తుంది ఏంటి నాకు అర్థం కాల. మమ్మల్ని 5 సంవత్సరాలు పరిపాలన చేయమని మాకు బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ ఇస్తే మేము పరిపాలన చేస్తున్నాం. 5 సంవత్సరాలతో మనకు గెలువు దమ్ముంటే కమిషనర్కి అండగా ఉండాల్సిన కర్మే వచ్చింది. కమిషనర్ దొంగతనం చేస్తుంటే మేము అండగా ఉన్నామన్నారు వాళ్ళు. కమిషనర్కి అండగా ఉండటం ఏంటి? హూ ఇస్ ద కమిషనర్? కమిషనర్ ఇస్ ద పబ్లిక్ సర్వెంట్, ఈజ్ నాట్ ఏ పబ్లిక్ రిప్రజెంటేటివ్. అతనికి అండగా ఉండాల్సిన కర్మ ఏంటి అంటే మా కమిషనర్ 9,24,00,000 కాజేసినా మేము అండగా ఉన్నాం, మాకు కూడా కొద్దిగిస్తారు అనేగా. ఇంకేమైనా ఉందా చెప్పు? 9,24,00,000 మాకు కూడా వాటా ఉందని చెప్పాడు అంతే. ఇండైరెక్ట్గా నువ్వు అర్థం చేసుకుంటే ఎవరైనా అడిగింది?